తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం కుండ్రపాకం గ్రామంలో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ అభివృద్ధితో ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ మండలం కుండ్రపాకం గ్రామంలో ప్రస్తుతం ఈ యొక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, అడుగడుగునా కూడా ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి తన యొక్క కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించడంతో ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కుండ్రపాకం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొడా చైర్మన్గా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం మనం కుండ్రపాకం గ్రామంలో ఆయన యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతలు పడుతూ ఆయన స్వాగతిస్తూ ఉన్నారు. వన్స్ మోర్ జగన్ అన్న, జై జగన్. నాకైతే ఎక్కడికి పోయినా ఇది ఒకటే మాట వినపడతా ఉంది. గతంలో కూడా ప్రతి గడప ఇల్లు తిరగడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఈరోజు కనీ విని ఎరగిన విధంగా 2 లక్షల నుంచి 3 లక్షలు తక్కువ లేకుండా డైరెక్ట్గా డబ్బులు ఈ 5 సంవత్సరాల్లో పడడం జరిగింది. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఈ స్కీమ్స్ అని చెప్పుకుంటా పోతే ఒక 25 స్కీములు ముఖ్యమంత్రి గారు ఈ స్థాయిలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ మన ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ప్రతి ఊర్లోనూ సుమారు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు అనేవి ఎక్కడా ఇంకా బ్యాలెన్స్ లేకుండా అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. అదేవిధంగా కొన్ని మౌలిక సదుపాయాలు పెట్టుకొని ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. నిజంగా నాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఈసారి మొట్టమొదటిగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచే మన ముఖ్యమంత్రి గారికి కానుకిస్తామని చెప్పి నేను బలంగా చెప్తున్నాను. అంటే ఓవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ జనస్పందన లభిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉండే ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకంతా? నేను మేమంతా సిద్ధం బస్సు యాత్రలో బస్సులో ఉండడం జరిగింది. అభ్యర్థిగా నన్ను కూడా బస్సులో ఎక్కించుకోవడం జరిగింది. నిజంగా నేను చూస్తూ ఉంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అయితే 40,000 మంది డైరెక్ట్గా ప్రజలు ముఖ్యమంత్రిగా చూడడానికి వచ్చారు. ప్రతి ఊరు నుంచి మేము చూస్తాం జగన్ని, మేము చూస్తామని చెప్పి ఒక చిన్న స్వాగతం మేము పలుకుండొచ్చు. కానీ ఇంతమంది జనాలు స్వచ్ఛతంగా వచ్చారంటే నిజంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అభిమానం, ఆయన చేసిన మంచి ఈరోజు మా అందరికి కూడా ఒక అదృష్టంగా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా వాలంటీర్ల పైన విషం కక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జీతం పెంచుతాను, 10,000 రూపాయలు నెలసరి జీతం ఇస్తామంటున్నాడు. ఈరోజు వాలంటీర్లకు ఏదో చేస్తామంటున్నారు, వాలంటీర్ కొనసాగిస్తామంటున్నారు. అంటే ఒక రోజుకి ఇన్ని మాటలు మాట్లాడచ్చు అని చెప్పి నిజంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సీనియర్ నాయకుడు మాట్లాడతాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపు ఇంటికి ఒక కారు, బెంచ్ కారు, లేకపోతే ఒక ఇల్లు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, వాళ్ళు ఇస్తారు నమ్మద్దని చెప్పి ప్రజలందరికీ అదే తెలియజేస్తున్నాను. రేపు వాళ్ళు గెలవడం కోసం ఎన్ని హామీలున్నా ఏమని చెప్తారు. కానీ ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో, ఇచ్చిన హామీ చేశారో వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎన్ని కుట్రలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొడా చైర్మన్ మోహిత్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా అమలు చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు. అభ్యర్థులు ప్రచారానికి ఇంటింటికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అంటూ ఉన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుండ్రపాకం గ్రామం నుంచి.